యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో చనిపోలేదని, ఆయన సిలువ కంటే ముందుగానే ఆకాశానికి ఆరోహణుడైపోయాడని, ఆయన తిరిగి వస్తాడని, రాజ్యం స్థాపిస్తాడని చెబుతున్నారు. మత్తయి సువార్త 12:40 యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని ప్రభువు అన్నారు కదండి అంటూ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. యోనా తిమింగలము గర్భములో బ్రతికి ఉన్నాడా, చనిపోయినాడా అని అడిగాడు. సాధారణంగా 90% కంటే ఎక్కువ దైవ సేవకులు వెంటనే ఇచ్చే జవాబు ఏమిటంటే, యోనా సముద్రంలో తిమింగలం గర్భంలో బ్రతికే ఉన్నాడు అని చెప్పి వెంటనే చెప్పేస్తారు. ఎందుకు అంటే యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన చేస్తున్నట్లుగా సముద్ర గర్భంలో తిమింగలము యొక్క గర్భములో నుండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి యోనా బ్రతికున్నాడని ప్రతి ఒక్కరం చెబుతాం. అయితే అవునండి, యోనా బ్రతికే ఉన్నాడు, అలాగే యేసు కూడా బ్రతికే ఉన్నాడు తప్ప ఆయన చనిపోలేదు. కాబట్టి యేసు సిలువ అబద్ధం. యేసు యొక్క సిలువపై వేరొకరిని వేశారు అయ్యుండొచ్చేమో, కానీ యేసైతే సిలువ ఎక్కలేదు. క్రైస్తవులు చెప్పే సిలువ అబద్ధం. అయితే బైబిల్ గ్రంథం యోనా బ్రతికి ఉన్నాడని చెప్పిందా, చనిపోయాడు అని కూడా చెప్పిందా? బైబిల్ గ్రంథాన్ని మీరు కనుక పరిశీలిస్తే 3 మాటలు మీ ముందుకు తెస్తున్నాను. యోనా చనిపోయాడు అని చెప్పటానికి ఈ 3 మాటలు సహకరిస్తాయి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భం అనే పదం మృతి నొందిన వారు వెళ్ళేటువంటి స్థలం అని చెప్పింది. 2వది 6వ వచనంలో అంటాడు, మరి ఎన్నటికీ నేను ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడ్డాయి అన్నాడు. భూమి గడియలు వేయబడేది మృతి నొందిన వారికి అని మనకు తెలుసు. 6వ వచనంలోనే నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించావు. ప్రాణం అన్నాడు, కోపం అన్నాడు. యోనా ప్రాణం పోయి కోపములో ప్రవేశించింది. కోపము నుండి వెలుపటికి ప్రాణాన్ని రప్పించాడు. కాబట్టి యోనా కోపములో దిగాడు అంటే చనిపోయాడని యోనా ఒప్పుకుంటున్నాడు. మరి యోనా ప్రార్థిస్తున్నాడు కదా, మత్స్యము గర్భములో నుండి అంటే దీనికి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ ఇన్ ప్రేయర్. ప్రేయర్ ఇన్ ప్రేయర్. యోనా చాప గర్భంలో బ్రతికి చేస్తున్న ప్రార్థనను తలుచుకుంటే తాను చనిపోయి చేసిన ప్రార్థనను బ్రతికిన తర్వాత తిమింగలం గర్భంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోనా మృతి నొందాడు, యేసు సిలువపై మృతి నొందాడు. కాబట్టి యోనా 3 రాత్రింబగళ్ళు ఎట్లా అయితే సముద్ర గర్భంలో మత్స్యము గర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో, యేసు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో అలాగుననే ఉన్నాడు. ఇది మీరు గమనించాలని కోరుతున్నాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ కామెంటరీ యాప్ 1189 అధ్యాయాల మీద 1500 గంటల వ్యాఖ్యానం 23 సంవత్సరాల కృషితో కోట్ల కొలది రూపాయల ఎక్స్పెండిచర్తో ఏర్పాటు చేశాను. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి, బైబిల్లోని లోతైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ మనకెంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోగలరు. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్లో 2 గ్రంథములు కలవు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ వరకు, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
ప్రపంచ చరిత్రలో ఇది ప్రథమ వీడియో బైబిల్ కామెంటరీ. ఈ కామెంటరీ తయారు చేయడానికి 23 సంవత్సరాల కృషి చేయడం జరిగింది. ఈ కామెంటరీ నందు పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 66 పుస్తకాలలో ఉన్న 1189 అధ్యాయాలకు ప్రతి అధ్యాయనం మీద వ్యాఖ్యానం సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. మీ అవగాహన కొరకు యోహాను సువార్త మీద 21 అధ్యాయాలపై వివరణ మాదిరిగా మీకు పంపిస్తాం. అది చూసిన తర్వాత అదేవిధంగా బైబిల్లోని 66 పుస్తకాలలోని అన్ని అధ్యాయాలపై సంపూర్ణ కామెంటరీ ఉంటుందని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కరూ వినేటట్టు సహకరించగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. తెలుగు భాషలో బైబిల్పై సంపూర్ణ వ్యాఖ్యానం కలిగి ఉండుట తెలుగు క్రైస్తవుల అదృష్టంగా మేము భావిస్తున్నాము. యాప్ ఇన్స్టలేషన్ కొరకు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్పై క్లిక్ చేయండి లేదా ఈ క్రింద ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మా చిరునామా బిషప్ డాక్టర్ కారుపాటి శాంతిసాగర్, బెరాకా చర్చ్, పత్తేబాద, ఏలూరు. ఫోన్ నంబర్ 8179649745.